ప్రపంచంలోనే అతిపెద్ద టైటానిక్ మ్యూజియం వచ్చేసి బ్రాన్సన్లో ఉంది. అది కూడా సగమే ఉంది. ఈ టైటానిక్ షిప్ రోడ్డు మీద పార్కింగ్ చేసి ఉంది నీటిలో బదులు. సో వర్షం కూడా పడుతుంది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఎంట్రీ వచ్చేసి అయితే 5000 రూపీస్. ఇండియాలో ఉన్నప్పుడు నార్మల్గా టైటానిక్ మూవీకి వెళ్తున్నాం అనుకోండి, 2 పాప్కార్న్లు తిని 3 కూల్ డ్రింక్లు తాగి ర్యాపిడోలో వెళ్ళి వచ్చినా అన్నీ పోయినా 4000 కన్నా ఎక్కువ అవ్వదు. సో ఇక్కడైతే 5000 తీసుకొని చేతిలో ఒక బుడ్డి ఫోన్ పెట్టేసి లోపలికైతే నూకేసిర్రు. ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ క్రూ. అంటే ఫస్ట్ క్లాస్ అంటే ఎక్కువ పైసలు పెట్టిపోయినాడు, సెకండ్ క్లాస్ అంటే పైసలు ఉన్నాయి కానీ తక్కువ పెట్టినాడు, థర్డ్ క్లాస్ అంటే అసలు పోవాలా వద్దా అని ఉన్న పైసలతో పోయినాడు. అది క్రూ అంటే పంచిస్టోళ్ళు. ఈడ అసలు ఎంత మోసమో చూడండి. ఫస్ట్ క్లాస్ అంట 200 మంది ఉన్నారు, 62% సర్వైవ్ అయిపోయారు. 57 మెన్, 138 ఉమెన్. అంటే చూడండి అమ్మాయిలు ఎంతమంది బతికిరో, 97% బతికిర్రా అంట. మెన్ అంటే 33 అంట. పిల్లలు బతికిరా అంటే అబ్బాయిలకు అసలు లేదు బతుకుడు ఛాన్స్. ఇక్కడ చూడండి పైసలు కట్టిన వాళ్ళు ఎక్కువ బతికిర్రు, 62. బాగుంది, మంచిగా ఉంది, అమ్మాయిలంతా బతికిర్రు. ఈడ చూడండి సెకండ్ క్లాస్ అంటే తక్కువ పైసలు ఇచ్చిన్నాడు, 118 సర్వైవ్డ్ అంటే 42%. ఈడ కూడా చూడండి మెన్స్ 8%, ఈడ కూడా ఉమెనే బతికిర్రు, ఈడ పిల్లలు ఎక్కువ బతికిర్రు. మొగోళ్ళకి ఈడ కూడా లేదు పోడే. ఇది వచ్చేసి థర్డ్ క్లాసు. ఆ ఫస్ట్ క్లాస్ వచ్చేసి 62, సెకండ్ క్లాస్ వచ్చేసి 42. ఎక్కువ పైసలు కట్టినాడు బతికిండు, తక్కువ పైసలు కట్టినాడు కొంచెం మిడిల్గా పైసలు కట్టినాడు కూడా బతికిండు, ఇంకా తక్కువ పైసలు కట్టినంటే సావుడే. ఇక్కడ చూడండి 118 సర్వైవ్డ్ అంట, 26% బతికిర్రు. దీంట్లో కూడా చూడండి ఉమెనే పైసలు కట్టాలి బతకాలి. ఇక్కడ చూసిర్రా అసలు ఎంత ఘోరమో చూసిర్రా. పైసలు కట్టినోడు బతుకుడు, పైసలు కట్టినోడు బతికిర్రు, పైసలు కట్టనోడు గోవింద. ఇంకా వీలైతే దేవుడికి క్రూ అంటే పంచేస్టోళ్ళు కాబట్టి 24 ఇది మరీ ఘోరం ఉంది చూడండి. క్రూ వచ్చేసి ఈడ కూడా ఆడోళ్ళే బతికిర్రు. 20 ఉమెన్లో 87%. అంటే ముగ్గురు పిల్లలు అంటే పిల్లలు పంచారు కాబట్టి అఫ్కోర్స్ లేరు. 192 ఉమెన్లో 22% బతికిరంట. మరి అట్లుంది మన పరిస్థితి అయితే ఇక్కడ. మరి ఘోరం ఇది. పైసలు కట్టినోడు బతికిర్రు, ఆడోళ్ళు బతికిర్రు. అంటే ఇక్కడ ప్రాబ్లం అయితే రింగ్ అనమాట, గోల్డ్ రింగ్. దీని ప్రైస్ వచ్చేసి అయితే 100K, అంటే ఆల్మోస్ట్ 85 లక్షలు. అది అక్కడ రికవర్ చేసిర్రు. అది కూడా 18 క్యారెట్స్ గోల్డ్ రింగ్. ఇది వెడ్డింగ్ రింగ్ అంట. ఆ ముసలాయన ముసలామకి ఇచ్చిండో మరి అప్పట్లో ఏమైంది, ఎవరెవరు ఇచ్చుకుర్రో తెలియదు. బట్ ఈ గోల్డ్ రింగ్ వీళ్ళు రికవర్ చేసి ఇక్కడ పెట్టుకుర్రు. దాని ప్రైస్ వచ్చేసి 100K, అంటే 85 లక్షలు. సో ఇక్కడ మనం చూడొచ్చు కింద మ్యాట్ నుంచి పైన థీమ్ వరకు సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్గా టైటానిక్లో ఎట్లుందో అట్లా దించేసిర్రు. అదో సో మీరు అలా చూస్తున్నాము, సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా రెడీ అయ్యి వచ్చింది. టైటానిక్నప్పుడు వాటర్ ఎంత కోల్డ్ ఉందనేది వీళ్ళైతే ఇక్కడ డెమో కూడా పెట్టిర్రు. అప్పుడు వాటర్ ఎంత కోల్డ్ ఉందనేది పెట్టిర్రు. సో మనం దాంట్లోకి వెళ్ళి చేయి పెట్టి చూద్దాం అసలు నేను ఎంతసేపు దాంట్లో ఆ కోల్డ్ వాటర్లో చేయి ఉంచుతా అని. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వాటర్ -2°Cలో మనం 5 సెకండ్ల నుంచి 25 సెకండ్ల కన్నా ఎక్కువ పెట్టలేము. ఇదే వాటర్లో 15 నిమిషాలు ఉంటే హైపర్థెర్మియా వచ్చేసి మనమైతే పైకే పోతాం. యాక్చువల్గా షిప్ మునిగినప్పుడు జనాలు వాటర్లో పడిపోతారా? షిప్ మునగక ముందే వాటర్లో ఉన్న జనాలు హైపర్థెర్మియా వచ్చి చనిపోయారు. షిప్ మునగక ముందే జనాలు అయితే చనిపోయారు. అంత ఘోరంగా అయితే వాటర్ ఫుల్ చల్లగా ఉన్నాయి. నేనైతే 15 నుంచి 20 సెకండ్లకే అవుట్ అయిపోయినా. నెక్స్ట్ వచ్చేసి అయితే లైఫ్ జాకెట్స్ దగ్గరికి వెళ్దాం. ఇవి వచ్చేసి అయితే లైఫ్ జాకెట్స్ మొత్తం 5 అయితే రికవర్ చేసి ఇక్కడ పెట్టారు. మొత్తం ఆ టైటానిక్ షిప్లో అయితే 3500 లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. కానీ మనం ఇంతకుముందు చూసినట్టు వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో చూసిరుగా. లైఫ్ జాకెట్ వేసుకున్న ఆ చల్లదనానికి హైపర్థెర్మియా వచ్చి లైఫ్ జాకెట్ వేసుకున్న చాలామంది అయితే చనిపోయారు. యాక్చువల్గా 3500 లైఫ్ జాకెట్స్లో ఎంతమంది ఎంత వేసుకున్నారు అనేది తెలియదు. బట్ బతికిన దాంట్లో అయితే ఒక 6 వరకు అయితే లైఫ్ జాకెట్ వేసుకురని వీళ్ళైతే చెప్తున్నారు. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి హాల్ ఏరియాలోకి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్గా మన టైటానిక్ షిప్లో లోపల ఎలా ఉంటుందో అదే విధంగా బ్లూ ప్రింట్ అయితే దించి పట్టేసిర్రు. ఆ పైన ఉన్న సీలింగ్ కాడ నుంచి లోపల వుడ్ కానీ, ఆ కింద ఫ్లోర్ కానీ, టైల్స్ కానీ ప్రతి ఒక్కటి మ్యాచ్ చేసిర్రు. ఆమె డ్రెస్సు కూడా సేమ్ లోపల టైటానిక్లో అప్పట్లో వర్కర్స్ ఎలా ఆ క్రూ అయితే ఎలా వేసుకున్నారో అదే విధంగా ఆమె అయితే వేసుకుంది. సో అందరినీ అదే విధంగా వెల్కమ్ కూడా చేస్తున్నారు. నేను ఇంకా లోపలికి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ విధంగా వాల్స్, సైడ్ రూమ్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ వీళ్ళైతే దాన్ని 99% మ్యాచ్ చేయడానికి ట్రై చేసిర్రు. సో ఇది వచ్చేసి అయితే వుడ్తో తయారు చేసిన 18 ఫీట్స్ ఇది తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు పట్టిందని దాని మీద ఉంది. సో ఇదైతే చాలా యూనిక్ కూడా ఉంది. 18 ఫీట్లు అయితే ఇది ఉంది. సో
ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. నేను వాళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీసుకున్నా. నార్మల్గా ఈ వ్యక్తి పేరు వచ్చేసి అయితే వాల్సర్ హ్యాట్లీ అనమాట. ఇతను షిప్లో ఒక బ్యాండ్ మాస్టర్ అనమాట. బ్యాండ్ కొడతారా అతను అనమాట. ఇతనైతే షిప్ ఎక్కక ముందు వీళ్ళ ఫియాన్సీకి ఇదైతే గిఫ్ట్ లెక్క ఇచ్చిండు. ఆ తర్వాత వాళ్ళ ఫియాన్సీ చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీన్నైతే ఆక్షన్లో $70,000 అంటే 60 లక్షలకు అయితే ఈ మ్యూజియం వాళ్ళకి అమ్మేసిర్రు. ఇది ఇటువైపు వచ్చేసి అయితే చిన్నపిల్లల క్లోత్స్ కానీ అప్పట్లో వాళ్ళు వేసుకున్న షూస్ కానీ వాళ్ళ బొమ్మలు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి చూడండి. షూస్ అయితే చాలా ఇటువైపు అయితే ఒక 10-15 పేర్లు షూస్ పెట్టిర్రు. అటు సైడ్ డ్రెస్సెస్ పెట్టిర్రు. సో ఇది వచ్చేసి అయితే ఒక బ్లౌజ్ అనమాట. రికవర్ చేసి పెట్టిర్రు. దీని ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. నార్మల్గా ఒక చైల్డ్ బ్లౌజ్ అని పెట్టిండు. ఈ అన్నది కూడా సేమ్ ఉంది బ్లౌజ్. దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వేసుకొచ్చిండు అనుకుంటా. యాక్చువల్గా ఇందాక వాళ్ళ వైఫ్ కూడా డ్రెస్ వేసుకుంది ఇతని వైఫే. సో ఈయనకేం అర్థమైతలే నాకు కూడా. సో కింద అయితే వచ్చేసి ఇక టాయ్ సెక్షన్ నార్మల్గా ఇంకా గిఫ్ట్స్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి దాని మీద అయితే టైటానిక్ అని ప్రింట్ ఉంటాయి. కప్పులు, గ్లాసులు, కీ చైన్లు, ఫ్రిడ్జ్ మీద పెట్టుకునే మ్యాగ్నెట్స్, బుక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అక్కడ ఈ గ్లాసెస్ అయితే బాగున్నాయి. పెద్ద గ్లాసులు చూడడానికి మంచిగా